హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జన్మ నక్షత్రం. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో దెయ్యాలు, పాతాళ లోకం, దొంగతనం, డబ్బు గురించి ఉండడంతో మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్ సీన్ లోనే ఈ లోకంలో ఉన్న మానవులు మరియు జీవరాశులందరినీ సృష్టించిన దేవుళ్లకు మరియు రాక్షసుల వంశస్థుడైనటువంటి లూసిఫర్ కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో దేవుళ్ళందరూ కలిసి ఆ లూసిఫర్ ని పాతాళ లోకానికి తొక్కేస్తారు. అలా పాతాళ లోకానికి వెళ్లిపోతున్నటువంటి లూసిఫర్ మాట్లాడుతూ, నా కొడుకు తిరిగి వచ్చి ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా పరిపాలిస్తాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. చెన్నైలో రియా అనే ప్రెగ్నెంట్ లేడీ తను తన హస్బెండ్ ని ఎలా కలిసింది, ఎలా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అదంతా కూడా ఒక డైరీలో రాస్తూ ఉండగా సడన్ గా తనని ఎవరో టచ్ చేసినట్లుగా అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఒక చిన్న పాప, అలాగే ఆ చిన్న పాపను ఎత్తుకుని ఒక తల్లి అక్కడ నిలబడి ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరూ మనుషులు కాదు, దెయ్యాలై ఉంటారు. అలాగే వాళ్ళ ఫేస్లు కూడా సగం కాలిపోయి ఉంటాయి. ఆ దెయ్యాల్ని చూసినటువంటి రియా ఉలిక్కిపడి నిద్ర లేసి గట్టిగా అరుస్తుంది. దాంతో రియా హస్బెండ్ అయినటువంటి అజయ్ వెంటనే రియాని చూసి, ఏంటి నీకు మళ్ళీ కల వచ్చిందా అని అడుగుతాడు. రియా మాట్లాడుతూ, అవును నాకు మళ్ళీ అదే కల వచ్చింది, ఆ ఇద్దరు కూడా నన్ను చాలా భయపెడుతున్నారు అని అంటూ ఉంటుంది. అజయ్ మాత్రం ఆ రియాకి ధైర్యం చెప్తూ ఏం కంగారు పడకు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రియా మరియు అజయ్ ఉంటున్నటువంటి ఆ ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వినోద్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. ఆ వినోద్ అజయ్ దగ్గరికి వచ్చి, ఏంటి రాత్రి మళ్ళీ ఇంట్లో నుంచి సౌండ్ వచ్చింది, రియా మళ్ళీ కలగనిందా అని అంటాడు. దానికి అజయ్, అవును ఆ కల రెగ్యులర్ గా రియాకి వస్తుంది, దానివల్ల తను చాలా భయపడుతుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న వినోద్ మాట్లాడుతూ, ఒకసారి ఎందుకైనా మంచిది ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపిస్తే అంతా సెట్ అవుతుంది అని సలహా ఇస్తూ ఉంటాడు. మరోపక్క ఆ ఏరియాలో అధికార పార్టీ ఎమ్మెల్యే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి కూడా నేనే గెలవబోతున్నాను, ప్రజల మద్దతు నాకే ఉంది అని అంటూ ఉంటాడు. కానీ వెనక మాత్రం ప్రజలందరికీ 500 రూపాయల చొప్పున అందరికీ పంచుతూ ఉంటాడు. ఈ ఎమ్మెల్యే దగ్గరే కాళీ వెంకట్ అనే ఒక పిఏ గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా నమ్మకంగా వర్క్ చేస్తూ ఉంటాడు. దాంతో ఎమ్మెల్యే ఆ కాళీ వెంకట్ కి చాలా డబ్బులిచ్చి, ఈ డబ్బుల్ని నువ్వే ప్రజలకి ఏ విధంగా అందజేయాలో అందజేయి, నీకు తెలుసు కదా నేను ఎవరిని నమ్మను, ఈ డబ్బుల్ని నువ్వు జాగ్రత్తగా ప్రజలందరికీ కూడా పంచిపెట్టు అని అంటాడు. ఆ తర్వాత రోజు రియా అలాగే అజయ్, వినోద్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి ఉంటారు. అక్కడికి వీళ్ళ క్లాస్మేట్ అయినటువంటి జన కూడా అక్కడికి వస్తాడు. జన వీళ్ళందరితో కూడా కలిసి చదివి ఉంటాడు. అప్పట్లో ఈ జన చాలా ధనవంతుడై ఉంటాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని ఇప్పుడు జస్ట్ క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. దాంతో వినోద్ అప్పుడప్పుడు కూడా ఆ జనాన్ని టీస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ కూడా కాఫీ తాగి ఉన్న సమయంలో అక్కడికి బిల్లు రావడంతో జన ఆ బిల్లు తీసుకుని చూస్తూ ఉండగా ఆ వినోద్ మాత్రం జనాన్ని చూసి చాలా వెటకారంగా మాట్లాడుతూ, ఆ బిల్లుని ఏంటి అంతలా చూస్తున్నావు, నువ్వు కడతావా, నువ్వేమీ కట్టలేవు కదా, ఇటివ్వు అంటూ ఆ బిల్లుని తీసుకుంటాడు. దాంతో జన చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అజయ్ వెంటనే ఆ వినోద్ని చూసి, ఎందుకురా వాడిని చీటికి మాటికి అలా కామెంట్ చేస్తూ ఉంటావు, వాడు మన ఫ్రెండ్ కదా, వాడిని ఆ విధంగా అనొద్దు అని అంటూ ఉంటాడు. కానీ ఆ వినోద్ మాత్రం ఏం కాదు, వాడిని మనం ఎంత తిట్టినా వాడు ఎక్కడికి వెళ్ళడో, తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తాడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఎమ్మెల్యే పిఏ అయినటువంటి కాళీ వెంకట్ తన పాపని స్కూల్ కి తీసుకుని వెళుతూ ఉండగా రోడ్డు మీద సడన్ గా వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో కాళీ వెంకట్ వెంటనే తన పాపని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ల టెస్ట్ చేసి ఆ కాళీ వెంకట్ దగ్గరికి వచ్చి, నీకు ఇంతకు ముందే ఎప్పుడో చెప్పావు, నీ పాప నార్మల్ పాప కాదు, నీ పాపకి ఆల్రెడీ హార్ట్ లో హోల్ ఉంది, అది చాలా పెద్దదిగా ఉంది, మరో వారం రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలి, లేదంటే నీ కూతురు చనిపోతుంది, దానికి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి ఆ కాళీ వెంకట్ ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అజయ్ తను డైరెక్టర్ అవ్వాలనుకుంటూ ఉండడంతో ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
మరోపక్క రియా నిద్రపోతూ ఉండగా తనకి మళ్ళీ అదే కల రావడంతో తను ఉలిక్కిపడి నిద్ర లేచి వెంటనే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రియాకి ఒక పాప ఆత్మని ఎత్తుకుని ఉండే ఆ దెయ్యం కనిపిస్తూ ఈ పాపను తీసుకో అని ఆ మహిళా దెయ్యం అంటూ ఉంటుంది. ఒక మహిళ ఒక పాపను ఎత్తుకుని ఈ పాప నువ్వు తీసుకోని అంటూ ఉంటుంది. దాంతో భయపడిపోయినటువంటి రియా చాలా గట్టిగా అరుస్తూ ఉండగా అప్పుడే విండో దగ్గర ఎవరు రక్తం మరకలంటినటువంటి చెయ్యి ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. దాంతో ఆ రియా చాలా భయపడుతూ వెంటనే వినోద్ దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పడంతో వినోద్ మాత్రం కొంచెం చిరాకు పడుతూ రియా నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా ఇలాంటి కలగంటున్నావు, నువ్వు భయపడమే కాకుండా మా అందరినీ కూడా భయపెడుతున్నావు అని అంటాడు. దాంతో రియా వెంటనే వినోద్ ని వాష్ బేసిన్ దగ్గర ఉన్న కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ నిజంగానే రక్తం అంటూ ఉంటుంది. దాంతో వినోద్ వెంటనే ఆ రక్తాన్ని ఫాలో అయ్యి వెళ్ళగా అక్కడ పొదల్లో నుంచి రక్తం అంటినటువంటి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, ఎమ్మెల్యే పిఏ అయినటువంటి కాళీ వెంకటే. అక్కడ చాలా గాయాలు తగిలి ఉంటాయి. అతన్ని ఎవరో చంపడానికి ప్రయత్నించగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని అక్కడికి వచ్చి ఉంటాడు. అది చూసిన వినోద్ మాట్లాడుతూ వెంటనే మనం పోలీసులకి ఫోన్ చేయాలి అనగా బాబు వద్దు, నువ్వు పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు ఇప్పుడే నన్ను చంపేస్తారు అంటూ తను చాలా బాధపడుతూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. డాక్టర్స్ ఆ కాళీ వెంకట్ పాపను చెక్ చేసి ఆపరేషన్కి 40 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పిన తర్వాత ఆ కాళీ వెంకట్ వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ నాకు ఒక 40 లక్షలు కావాలి, పాపకి ఆపరేషన్ చేయించాలి అని అంటాడు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఏంటి 40 లక్షలా, ఇప్పుడు ఆ 40 లక్షలు ఉంటే మరో 2000 ఓట్లని కొనవచ్చు, ఇప్పుడు నేను నీకు అంత డబ్బులు ఇవ్వలేను, అయినా నువ్వు చిన్నవాడివే కదా, ఈ పాప పోతే ఏముంది, ఇంకొక పాపని కను అని చెప్పి పంపిస్తాడు. దాంతో అప్పటి వరకు ఆ ఎమ్మెల్యే దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి ఆ కాళీ ఈ రాజకీయ నాయకుడు తన బుద్ధిని చూపించుకున్నాడు, ఇంకా వీడి దగ్గర మనం నమ్మకంగా ఉండవలసిన అవసరం లేదు అని వెంటనే తన డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ మీరు ఆపరేషన్ కి రెడీ చేసుకోండి, నేను ఆ 40 లక్షల్ని కూడా సర్దుతాను అని అంటాడు. నిజానికి ఎమ్మెల్యే ప్రజలకి పంచమని చెప్పి కొంత డబ్బుల్ని ఆ కాళీ వెంకట్కి ఇచ్చాడు కదా, ఆ డబ్బుల్లో ఇంకా 57 కోట్లు మిగిలి ఉంటుంది. దాంతో వీడికి బుద్ధి చెప్పాలి అని ఆ డబ్బుల్లో నుంచి తన కూతురికి కూడా ఆపరేషన్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత డాక్టర్ ఈ కాళీని చూసి బెంగళూరులో ఒక అమ్మాయి చనిపోవడానికి రెడీగా ఉంది, వాళ్ళ పేరెంట్స్ తన గుండెని దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మనం వెంటనే ఆ బెంగళూరుకి వెళ్లి ఆపరేషన్ కి ఏర్పాట్లు చెయ్యాలి అంటాడు. దాంతో ఆ కాళీ వెంకట్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా బెంగళూరుకి బయలుదేరి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే మనుషులు వచ్చి ఆ కాళీ వెంకట్ ని మరియు తన వైఫ్ ని కూడా బంధించి ఆ కాళీ వెంకట్ ని బాగా కొడుతూ ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అడుగుతూ ఉంటారు. అయితే కాళీ వెంకట్ వైఫ్ మాత్రం కాళీ వెంకట్ ని చూసి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పొద్దు, కనీసం మన పాప ప్రాణమైనా బ్రతుకుతుంది అని అంటూ ఉంటుంది. దాంతో ఎమ్మెల్యే మనుషులు ఆ కాళీ వెంకట్ కళ్ళ ముందే తన వైఫ్ ని చంపేసి ఆ కాళీ వెంకట్ ని కూడా చంపే ప్రయత్నం చేస్తారు. దాంతో కాళీ వెంకట్ వాళ్ళందరి దగ్గర నుంచి అతి కష్టం మీద తప్పించుకుని ఆ రియా ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఆ సమయంలోనే రియా కిటికీలో నుంచి ఆ కాళీ వెంకట్ ని చూసి భయపడి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి కాళీ వెంకట్ వినోద్ ని చూసి నేను మరో కొద్ది క్షణాల్లో చనిపోతాను, మీరు మాత్రం దయచేసి నా కూతురు ప్రాణాలని కాపాడండి, నేను ఆ ఎమ్మెల్యే డబ్బుని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోనే దాచిపెట్టాను, మీరు అక్కడికి వెళ్లి ఆ డబ్బులు తీసుకుని అందులో కేవలం 40 లక్షలతో నా కూతురికి ఆపరేషన్ చెయ్యించి బ్రతికించండి, మిగిలిన డబ్బులు మొత్తం మీరే తీసుకోండి అని చెప్పి చనిపోతాడు. ఆ మాటలు విన్న వినోద్ ఇంత డబ్బులు ఉంటే మన లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది అని వెంటనే ఆ కాళీ వెంకట్ డెడ్ బాడీని ఆ ఇంటి గార్డెన్ లోనే పూడ్చి పెట్టేస్తాడు. మరోపక్క అజయ్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ మొత్తం చెప్పడంతో ఆ ప్రొడ్యూసర్ వెంటనే అజయ్ ని చూసి స్టోరీ చాలా బాగుంది, ఈ స్టోరీని మూవీగా తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. సార్ 4 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటాడు. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం 4 కోట్ల, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కేవలం 1.5 కోటి అయితే నేను సర్దగలను అని అంటాడు. దాంతో అజయ్ అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేస్తూ ఉండగా రియా అజయ్ కి మాటిమాటికి ఫోన్ చేస్తూ ఉండడంతో అజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు వరుసగా ఫోన్స్ చేస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. దానికి రియా రాత్రి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా రియా జరిగిందంతా కూడా అజయ్ కి చెప్తూ ఉండగా ఆ ఫోన్ క్రాస్ కనెక్ట్ అయ్యి ఆ మాటలన్నీ కూడా రాజు అనే ఒక యువకుడు వింటూ ఉంటాడు. అంటే ఒక బిల్డింగ్ లో 57 కోట్ల రూపాయలు ఉన్న విషయం రియా, అజయ్ మరియు వినోద్ గర్ల్ ఫ్రెండ్ కే కాకుండా క్రాస్ కనెక్ట్ అవ్వడం వల్ల రాజు అనే ఒక కుర్రవాడు కూడా ఇదంతా తెలుసుకుంటాడు. దాంతో రాజు జరిగిందంతా కూడా తన బావమరుదైనటువంటి మురుగేష్ ని పిలిచి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా ఎలా అయినా సరే అక్కడ ఉన్న 57 కోట్ల రూపాయలని మనమే కొట్టేయాలి అని డిసైడ్ అవుతారు.
రాజు వెంటనే తన బావమరిదైనటువంటి మురుగేష్ ని చూసి ఎలా అయినా సరే ఈ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఆ డబ్బుల్ని కొట్టేసే లోపు మనమే అక్కడికి వెళ్లి వాళ్ళకంటే ముందు మనం ఆ డబ్బుల్ని కొట్టేయాలి అని అంటూ ఉంటాడు. మరో పక్క రియా, అజయ్, అలాగే వినోద్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళతో పాటు వీళ్ళ క్లాస్మేట్ అయినటువంటి జయ 5 మంది కలిసి ఆ డబ్బులు ఉన్న ప్లేస్ దగ్గరికి బయలుదేరతారు. వీళ్ళ వెనకాలే రాజు మరియు మురుగేష్ కూడా వాళ్ళకి కనిపించకుండా వాళ్ళనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. అదే సమయంలో ఆ రాజు ఒక కెమెరా ద్వారా ఇదంతా కూడా షూట్ చేస్తూ ఉంటాడు. మురుగేష్ తన బావ అయినటువంటి రాజును చూసి ఎందుకు ఈ విధంగా కెమెరాలో షూట్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ రాజు సమాధానం చెప్తూ ఏం లేదు, మనకన్నా ముందు ఆ 4 డబ్బుల్ని కొట్టేస్తే అది మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ చేద్దాం, దాన్ని చూపించి మళ్ళీ మనం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవచ్చు అని అంటాడు. అలా రియా అండ్ గ్యాంగ్ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అక్కడ చాలా చీకటి ఉండడంతో అందరూ కూడా ఒక్కొక్క డైరెక్షన్ లోకి వెళ్లి డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఒక ఏరియాలో అక్కడ ఏదో ఒక లాటిన్ లాంగ్వేజ్ లో రాసినట్లుగా ఉంటుంది. అలాగే ఆ ఏరియాలో ఇంతకు ముందు ఏదో పూజ చేసినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అజయ్ ఫోటో వెంటనే గాల్లోకి లేచి అక్కడ మండుతున్న మంటల్లో అజయ్ ఫోటో పడి కాలిపోతూ ఉంటుంది. మరోపక్క అందరూ కూడా ఆ బిల్డింగ్ లో డబ్బుల కోసం వెతుకుతూ ఉండగా రియా ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఒక క్రాస్ రివర్స్ లో పడి ఉండడంతో రియా వెంటనే ఆ క్రాస్ ని సరి చేస్తుంది. అప్పుడు రియాకి మాత్రమే వినిపిస్తూ కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అదేమిటి అంటే మూవీ స్టార్టింగ్ లో లూసిఫర్ పాతాళ లోకానికి వెళ్లి నా కొడుకు ఖచ్చితంగా భూమి మీదకి తిరిగి వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఏలుతాడు అన్న మాటలతో పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అని, అవన్నీ కూడా విజువల్స్ గా కేవలం రియాకి మాత్రమే కనిపిస్తాయి. దాంతో తను చాలా భయపడి అరుస్తూ వెంటనే తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ విషయం చెప్తుంది. అయితే వినోద్ మాత్రం ఈ రియాకి రోజు రోజుకి ఈ కళలు ఎక్కువైపోయాయి, ఇప్పుడు ఆ కళే మళ్ళీ వచ్చి ఉంటుంది, తను చెప్పే దాంట్లో అసలు నిజం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో అందరూ కూడా ఆ రియా చెప్పిన మాటల్ని చాలా లైట్ తీసుకుంటారు. అలా ఈ గ్యాంగ్ మొత్తం ఆ బిల్డింగ్ లో డబ్బుల కోసం వెతుకుతూ ఉండగా ఆ సమయంలో జనాన్ని ఎవరో లాక్కుని వెళుతూ ఉంటారు. దాంతో వాళ్ళందరూ కూడా జనాన్ని కాపాడడానికి వెళ్ళగా అప్పటికే జన చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం కారుతూ వాళ్ళ ముందు చనిపోతాడు. అది చూసిన వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రియాని కూడా అక్కడి నుంచి ఎవరో లాక్కుని వెళుతూ ఉండగా అజయ్ అక్కడికి వెళ్లి రియాని కాపాడతాడు. ఆ వెంటనే తిరిగి వాళ్ళందరూ కూడా జన డెడ్ బాడీ దగ్గరికి రాగా అక్కడ జన డెడ్ బాడీ ఉండదు. దాంతో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ గ్యాంగ్ ఇక్కడ మనతో పాటు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళే మనల్ని ఫాలో చేస్తూ ఇలా చేస్తున్నట్లుగా ఉన్నారు అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ గ్యాంగ్ ని ఫాలో అవుతున్నటువంటి రాజు మరియు తన బావమరిదైనటువంటి మురుగేష్ కూడా అక్కడ జరుగుతున్నది మొత్తం చూసి వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ అందరూ కూడా జన డెడ్ బాడీ కోసం ఆ బిల్డింగ్ లోపల వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక భయంకరమైన కుక్క వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయబోతుంది. దాంతో అతి కష్టం మీద ఆ కుక్క దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. దాంతో రియా వెంటనే వాళ్ళందరినీ చూసి ఇక్కడ మనం ఉండకూడదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా అజయ్ మాత్రం వాళ్ళందరినీ చూసి ఎందుకు అంతలా భయపడుతున్నారు, మీరు ఆ కాళీ వెంకట్కి మాట ఇచ్చారు కదా తన కూతుర్ని బ్రతికిస్తాను అని, మీరు ప్రతి చిన్నదానికి భయపడకండి, మనం ఇక్కడి నుంచి వెళితే ఖచ్చితంగా డబ్బులు తీసుకునే బయటికి వెళ్ళాలి, ఎలాగైనా ఆ కాళీ వెంకట్ కూతుర్ని మనం బ్రతికించాలి అని అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ధైర్యం చేసి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి వెతుకుతూ ఉండగా అదే సమయంలో వాళ్ళకి అక్కడ ఒక డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి రాజు మరియు వాళ్ళ బావమరిదైనటువంటి మురుగేష్ ఉన్నారు కదా, ఆ మురుగేష్ అక్కడ చనిపోయి ఉంటాడు. మురుగేష్ ను చూసిన వీళ్ళందరూ కూడా అసలు ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఈ బిల్డింగ్ లోపల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి అక్కడ డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వినోద్ గర్ల్ ఫ్రెండ్ మీద ఎవరో అటాక్ చేయడంతో తను కింద పడిపోతుంది. తను వెంటనే పైకి లేచి నా మీద అటాక్ చేసింది ఎవరు అని చూసి షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే తన మీద అటాక్ చేసింది మరెవరో కాదు, ఇప్పటి వరకు మనం చనిపోయాడు అని అనుకుంటున్నటువంటి ఆ జనానే అక్కడ వినోద్ గర్ల్ ఫ్రెండ్ మీద అటాక్ చేసి తనని చంపేస్తాడు. ఆ తర్వాత రియా, అజయ్ మరియు వినోద్ అక్కడికి వచ్చి వినోద్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయి ఉండడంతో చాలా బాధపడుతూ ఉండగా ఇదంతా కూడా జన దూరం నుంచి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మరోపక్క ఆ జన ఆ మురుగేష్ బావైనటువంటి రాజును కూడా బంధించి ఉంటాడు. నిజానికి జన మురుగేష్ ని చంపిన సమయంలోనే రాజును కూడా చంపాలి అనుకుంటాడు. దాంతో రాజు చాలా భయపడుతూ జనాను చూసి ప్లీజ్ నన్ను చంపొద్దు, ఒకప్పుడు మేము బాగా బ్రతికిన వాళ్ళం, కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం పోయి కుటుంబ పోషణ కోసమని ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న జన ఇతని పరిస్థితి కూడా సేమ్ మనలాగానే ఉంది, ఇతన్ని మనం చంపకూడదు అని ఆ రాజుని వదిలేసి ఉంటాడు. ఇక్కడే అసలు జన ఎందుకు తన ఫ్రెండ్స్ నే చంపుతున్నాడు అన్న విషయం ఇక్కడ చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ జన దగ్గర
చాలా డబ్బులు ఉండి ఆ తర్వాత డబ్బులు మొత్తం పోయి ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జనాన్ని చాలా చులకనగా చూస్తూ తనని చాలా చీటికి మాటికి కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాంతో జన ఎప్పుడైతే 57 కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్ లో ఉంది అని తెలుసుకున్నాడో ఎలాగైనా సరే ఆ డబ్బుల్ని మనం కొట్టేయాలి, అప్పుడే మన జీవితం మనకి తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది అని ఆ 57 కోట్ల రూపాయలని కూడా జనానే కొట్టేయాలి అని ప్లాన్ చేస్తాడు. దానికి తగ్గట్టుగానే అక్కడికి వచ్చిన వీళ్ళందరినీ కూడా భయపెట్టి పంపించాలి అని ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు. అయితే తన ప్లాన్ గురించి వినోద్ లవర్ కి తెలిసిపోయి ఉండడంతో తనని చంపేసి ఉంటాడు. అదే సమయంలో వినోద్ నా గర్ల్ ఫ్రెండ్ ని ఇక్కడ ఎవరో చంపారు, వాళ్ళని నేను పట్టుకోవాలి అని వినోద్ వెంటనే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగా తనకు సహాయంగా అజయ్ అక్కడికి వెళ్తాడు. ఆ సమయంలో రియా ఒక్కటే బయట కూర్చుని ఉండగా అదే సమయంలో రియాకి తనకెప్పుడు కనిపించేటటువంటి ఆ మహిళా దెయ్యం కనిపించి నా పాపను తీసుకోనంటూ ఉంటుంది. దాంతో రియా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుల్ని విన్నటువంటి అజయ్ మరియు వినోద్ వెంటనే రియా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతారు. రియా మాత్రం వాళ్ళని చూసి ఈ బిల్డింగ్ లో ఏదో శక్తి ఉంది, ఈ దుష్ట శక్తి నుంచి మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పి రియా, అజయ్ మరియు వినోద్ వెంటనే కారులో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇదంతా కూడా పైనుంచి జనా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ జనా దగ్గర ఉన్నటువంటి రాజు మాత్రం జనాను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉండడంతో జనా వెంటనే ఆ రాజును పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా జన ఒక గోతి లాంటి దాంట్లో పడిపోగా అక్కడే ఆ డబ్బులు కూడా ఉంటాయి. అక్కడ ఉన్న 57 కోట్ల రూపాయలని చూసినటువంటి జన చాలా నవ్వుతూ ఆనందపడుతూ ఉంటాడు. మరోపక్క రియా, అజయ్ మరియు వినోద్ కారులో వెళుతూ ఉండగా వినోద్ కారులో ఉన్నటువంటి ఒక సిగరెట్ ప్యాకెట్ ని చూసి అక్కడ ఆ బిల్డింగ్ లో హత్యలు చేస్తున్నది ఎవరో నాకు తెలిసిపోయింది అని అంటాడు. నిజానికి వీళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లే సమయంలో సిగరెట్స్ అయిపోయాయి. ఒకసారి బండి ఆపండి, నేను వెళ్లి సిగరెట్స్ తెచ్చుకుంటాను అని జన బండి దిగి మరీ వెళ్లి సిగరెట్స్ తెచ్చుకుని ఉండి ఉంటాడు. సేమ్ అదే సిగరెట్స్ ఎక్కడైతే వినోద్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందో అక్కడ కూడా వాడినట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని గుర్తు చేసుకున్నటువంటి వినోద్ రియా మరియు అజయ్ ని చూసి ఇదంతా కూడా ఆ జనానే చేస్తున్నాడు, ఎందుకంటే జనా డెడ్ బాడీ కూడా మనకు కనిపించలేదు కదా, ఇదంతా తనే పక్కాగా ప్లాన్ చేసి చేస్తున్నట్లుగా ఉన్నాడు అని రియా మరియు అజయ్ ని కూడా నమ్మించి తిరిగి మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. అదే సమయంలో ఆ రాజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా తన మీద ఎవరో తీవ్రంగా దాడి చేసి ఉంటారు. ఆ రాజు కొన ఊపిరితో వినోద్ దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను కాపాడండి, వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడండి అంటూ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి రాజుని జనానే కొట్టాడు అని అనుకున్నాం కదా, నిజానికి జనా కొట్టి ఉండడు, జనా ఫ్రెండే ఆ రాజును కొట్టి ఉంటాడు. ఎందుకంటే జనా ఎప్పుడైతే తనకి బిల్డింగ్ లో 57 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని తెలిసిందో తను వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి ఉంటాడు. దాంతో జనా ఫ్రెండ్ జనాకి తెలియకుండా తన ఫ్రెండ్స్ కి చెప్పి తను కూడా తన గ్యాంగ్ తో అక్కడికి వచ్చి ఆ డబ్బుల్ని కొట్టేయాలి అనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి దెయ్యాలు ఉన్నాయి అన్నట్లుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రియా, అజయ్ మరియు వినోద్ ఆ బిల్డింగ్ లోపలికి వస్తూ ఉండగా జనా వాళ్ళకి కనిపించకుండా మాట్లాడుతూ మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి, లేదంటే మీరు చనిపోతారు, నేను ఇక్కడికి ఆ డబ్బుల్ని కొట్టేయడం కోసమే వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వినోద్ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు అంటూ చాలా కోపంగా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగా సడన్ గా అదే సమయంలో ఒక గొడ్డలు వచ్చి ఆ వినోద్ తలకి తగిలి వినోద్ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు మళ్ళీ జన అజయ్ కి కనిపించకుండా మాట్లాడుతూ అజయ్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి రియాని తీసుకుని వెళ్లిపో, లేదంటే నువ్వు కూడా చనిపోతావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అజయ్ చాలా బాధపడుతూ రే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ గా లేదు, నీకు డబ్బులే కావాల్సి ఉంటే నాకు చెప్తే నేనే అందరినీ సెట్ చేసి డబ్బులు నీకే వచ్చేలాగా చేసేవాడిని, నువ్వు అనవసరంగా మన ఫ్రెండ్స్ నే చంపేస్తున్నావు, నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు, నిన్ను నేను వదలను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అజయ్ ముందుకి జనా మరియు జనా ఫ్రెండ్స్ రావడంతో అజయ్ వెంటనే జనా మరియు తన ఫ్రెండ్ తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో జనా ఫ్రెండ్ కత్తి తీసుకుని అజయ్ ని చంపడానికి రాగా అజయ్ రివర్స్ లో జనా ఫ్రెండ్ ని చంపేస్తాడు. అది చూసినటువంటి జనా నా ఫ్రెండ్ నే చంపేస్తావా అని చాలా బాధపడుతూ ఉండడంతో అజయ్ వెంటనే ఆ జనాని చూసి చనిపోయిన వాడు నీ ఫ్రెండ్ అయితే నేను నీకు ఫ్రెండ్ని కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రియాకి పురుటి నొప్పులు వస్తాయి. దాంతో ఆ రియా చాలా బాధపడుతూ ఉండగా తనకి ఎప్పుడూ కలలో కనిపించే ఆ చిన్న పాప దెయ్యం అక్కడికి వచ్చి ఆ రియా కడుపు మీద చెయ్యి వేసి తాకుతుంది. దాంతో ఆ రియా కడుపులో ఉన్న గర్భం తొలగిపోయి రక్తం కారుతూ ఉంటుంది. రియా చాలా గట్టిగా అరుస్తూ ఉండడంతో అజయ్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన భార్య కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కరిగిపోయి రక్తంలాగా వెళ్లిపోవడం చూసి చాలా గట్టిగా ఇద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అలా ఇద్దరూ బాధపడి ఏడుస్తూ ఉన్న సమయంలో బిల్డింగ్ లో ఉన్న విచిత్రమైన కుక్క అక్కడికి వచ్చి ఆ జనా మెడ పట్టుకుని జనాన్ని కొరికి చంపేస్తుంది.
ఆ వెంటనే ఆ విచిత్రమైన కుక్క రియా మరియు అజయ్ల దగ్గరికి రావడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ కుక్క వీళ్ళని ఏమీ చేయకుండా ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడికి తీసుకుని వెళ్లి ఆ 57 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. అలా చివరికి బిల్డింగ్ లో నుంచి రియా మరియు అజయ్లు ఇద్దరూ కూడా ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రియా మరియు అజయ్ ఇద్దరు కూడా కాళీ వెంకట్ కూతురికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించి ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేకపోవడంతో వాళ్ళే ఆ పాపను దత్తత తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు. అయితే హాస్పిటల్లో ఆ పాపకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ ఆ పాప స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పాప మెదడులో 666 సింబల్ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ నెంబర్ దెయ్యాలకు సంబంధించింది అయి ఉంటుంది. దాంతో డాక్టర్ ఈ పాపను మీరు తీసుకుని వెళ్ళొద్దు అని అజయ్ మరియు రియాకి చెప్పాలి అని కిటికీ దగ్గరికి వస్తాడు. అప్పటికే అజయ్ మరియు రియాలు ఆ పాపను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. దాంతో ఆ డాక్టర్ వెంటనే రియా మరియు అజయ్లని గట్టిగా పిలిచే ప్రయత్నం చేస్తూ ఉండగా అదే సమయంలో ఒక పెద్ద కత్తి వచ్చి ఆ డాక్టర్ తల మీద పడుతుంది. దాంతో ఆ తల 2 ముక్కలయ్యి ఆ తల వెళ్లి అజయ్ కారు మీద పడగా అజయ్ మరియు రియా దాన్ని చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. కానీ కారులో వాళ్ళు తీసుకుని వెళుతున్న ఆ పాప మాత్రం ఆ తలను చూసి ఒక క్రూరంగా నవ్వుతూ ఉంటుంది. అంటే లూసిఫర్ కొడుకు భూమి మీదకు వచ్చాడు అన్నట్లుగా చూపించి ఈ మూవీని ముగిస్తారు. అమ్మాయి అబ్బాయి రూపాయి ఖర్చు లేకుండా పెద్ద కళ్యాణ మండపంలో ఎలా పెళ్లి చేసుకున్నారు, హనీ ట్రాప్ ని ప్లాన్ చేసిన వ్యక్తి హనీ ట్రాప్ లో ఎలా పడ్డాడు, ఆ వ్యక్తి ఎందుకు ఒకే రకమైన బైకిల్ని దొంగతనం చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి వింత రోగం ఏమిటి, మనుషులకి ఇలాంటి రోగాలు కూడా ఉంటాయా, బైకుల్ని ఇలా కూడా దొంగతనం చేస్తారా, ఆ వ్యక్తి ఎందుకు 2 జతల బైక్ కీస్ ని ఎప్పుడూ కూడా తన దగ్గర ఉంచుకుంటున్నాడు. ఒకే మూవీలో 3 స్టోరీస్ ని చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు తప్పకుండా చూడాల్సిందే. అదే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నిమ్మ వస్తుంగలిగే నీవే జవాబుదారరు ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.